మీకోసం మీ రాజకీయ జీవితం కోసం మీ ఎదుగుదల కోసం జీవితాన్ని మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని త్యాగం చేశారు మీ సతీమణి నిర్మలమ్మ. ఆమె అంత త్యాగం చేసినప్పుడు ఆమెకు మీరు సంపాదించి పెట్టకపోగా 100 కోట్ల రూపాయల అప్పులు తీసుకువెళ్ళి మీ కుటుంబం మీద వేస్తే ఎలా తట్టుకుంటారు అసలు? పెళ్లి కాకముందే నా వ్యక్తిత్వం మీద ఆమెకు తెలుసు, నిర్మలకు తెలుసు అంతా. నాకు పుట్టిన తర్వాత నా పిల్లలకు కూడా అర్థమైపోయింది. కాబట్టి అలా ఎప్పుడు అలాంటి ఫీలింగ్సే ఉండే వాళ్ళకు. మా నాయన ఏం చేసినా అన్ని ఆలోచనతోనే చేస్తాడు. ఆయనని మేము మార్చలేము. కాకపోతే ఒక్కటి పక్క, గతంలో నేను చాలామంది చూసిన చరిత్రలో కొంత మనం ఈ మధ్యకాలం నేను చాలాసార్లు 2000 అంటే నేను ఈ 20 ఏళ్ళలో కూడా చూసిన. అప్పుడప్పుడు ఆర్టికల్స్ కూడా నేను చూస్తుంటా పేపర్లలో వచ్చినప్పుడు. అంటే జగ్గారెడ్డి కనబడని అనేక మంది ఇట్లా ఈ అడిగిన వాళ్ళకి పంచి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్ల పాలైన కొందరు ఉన్నారు భూమి మీద. నేను వాళ్ళని చూసిన. నా కూతురైనా నా కొడుకైనా నా భార్య అయినా ఒకటే చెప్తారు, మాకేం వద్దు, నీకు అప్పులు ఉండకపోతే చాలు, ఇల్లు లేకపోయినా ఏం లేకపోయినా నువ్వు అప్పులు లేని జీవితం నువ్వు గడుపు. నీ ఆలోచన మారదు. నువ్వు పండుగలు చేయొద్దు అంటే నువ్వు బంద్ చేయవు, పైసలు పంచుడు బంద్ చేయంటే నువ్వు బంద్ చేయవు. అది కాదు, అది నీ పుట్టుకలు వచ్చింది, ఇక నీకు అలవాటు అయిపోయింది. కానీ నీవు అప్పు లేకుండా ఉండు, మాకేం ఇవ్వకుండా సరే. వాళ్ళు క్లారిటీ ఉన్నారు. కొన్ని నెలల ముందు సరిగ్గా మీరు కూర్చున్న సీట్లోనే మీ సతీమణి నిర్మల గారిని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆమెను కూడా అడిగాను నేను, ఏమ్మా పెద్దనంటే ఎట్లా వెళ్ళిపోతున్నారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతున్నారు, మీరు ఉద్యోగం వదిలేశారు, ఆస్తులు సంపాదించుకోవట్లేదు, ఒంటి మీద సరైనటువంటి బంగారం కూడా లేదు, ఏదో చిన్న నామకే వాస్తే చీర కట్టుకున్నారు, ఎప్పుడు అనిపించదా అమ్మ అంటే, నాకు ఎప్పుడు అనిపించదు విజయ్ అని చెప్పారు. మీరే అనుకుంటే ఆమె కూడా అలాగే ఉన్నారు. అంటే ఇద్దరము దాదాపు ఒక చాలా చిన్న ఏజ్ నుంచే కదా ప్రయాణము. ఆమె నివసించే ఇల్లు, నేను నివసించే ఇల్లు ఇద్దరం కిరాయిదారులమే. మా ఓనర్ ఎవరు, నా ఫ్రెండ్ జట్టి కుసుమ్ కుమార్, వాళ్ళ ఇంట్లోనే ఆమె నేను కిరాయిదారులము. ఓకే. అక్కడి నుంచి హై స్కూల్ ప్రయాణం, అంటే దాదాపు 5 సంవత్సరాలు ఉన్న కాడి నుంచి వాళ్ళు నేను అక్కడ కిరాయిదారులము. కాలక్రమంలో పెరిగిన కొందికి ఇద్దరు పరిచయాలు పెరిగింది. అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. అక్కడ ఇక కొత్తగా నా గురించి ఆమె తెలుసుకొని లేదు, అన్నీ ఆమెకు తెలిసినాయి, అన్నీ తెలిసి ఉన్నదే. కాబట్టి నా గురించి మారాలని చూడదు, మారడని ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె అవి ఏమి ఉండే ఆమెకి ప్రశాంతంగా ఉంటుంది ఆమె, అంతే. కాకపోతే నేను చేయాల్సింది ఏంటంటే, నా అప్పు నా కుటుంబానికి భారం కాకుండా జాగ్రత్తలు తీసుకోగలిగితే చాలు. అది వాళ్ళకి అంతపూర్తి క్లారిటీ. కానీ నాది ఏంటంటే, నా సిస్టమ్ ఏంటంటే కాదు, నాకు ఈ ఖర్చు ప్రాబ్లం ఏంటంటే, నాకు చూస్తూ నెలకు పండుగ వచ్చేస్తుంది. నాకు డబ్బులు మనకేమి అంతే, అప్పుడప్పుడు చదువుకునుడే, మనమేం సంపాదించి పెట్టలేదు. ఏదైనా బిజినెస్ చేద్దామని ఈ ఖర్చులకే పోతుంటాయి కదా, బిజినెస్ చేసే అవకాశం కూడా ఉండలేదు నాకు. అట్లనే నేను ఏది ఆపేటట్టు లేదు. అట్లనే నాతో లేవంటే కూడా ఉన్నాయనుకుంటే అందుకే పెడుతున్నా అనుకుంటారు. ఎప్పుడైనా అది పెట్టుకోసాదు. డబ్బు దాచుకున్నోడే బదలాంగాడు, ఖర్చు పెట్టేటోడే బదలామవుతాడు. నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ నిందలు అంటే చూడండి, ఎవరైనా యాప చెట్టుకి రాయి కొడతామా? నేనైనా నువ్వైనా కొడతామా? పండ్ల చెట్టుకే కొడతాం. మామిడి పండుకో చింత చెట్టుకో మనం కొడతాం. సహజం, అది ప్రకృతి నిర్ణయం, అది ప్రకృతిలో ఉన్నటువంటి అది. అట్లనే ఇప్పుడు నాది కూడా గదే లైఫ్ అనుకో.